మోకరించలేరు వారు లేచి నిలబడదాం. మోకరిందాం. ప్రారంభ ప్రాంతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గమనించాలి, ఈరోజు మనము దీవించబడాలి, ఈరోజు మనము ఆశీర్వదించబడాలి. మనము దేవుని దగ్గరకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తారు. మనము దేవుని దగ్గర రావాలి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తారు. గమనించాలి, ఈ పనులు ముగించుకుని ఆశీర్వాద భోజనం కూడా దేవుడు సిద్ధపరిచారు. మరొకసారి మీ విజ్ఞాపన చేస్తూ ప్రారంభ ప్రార్థన చేస్తున్నాం. మోకరిందాం. మోకరించిన వారు లేచి నిలబడదాం. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ రాత్రి ఎల్లమెల్లే గ్రామాన్ని ఎన్నుకుని రాకడ సువార్త అంత్య దినముల వాస్తవాలు తెలుపుటకు తండ్రి మీరు ఎల్లమెల్లి గ్రామ ప్రజలతో మాట్లాడడానికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నారయ్యా. నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు. పరలోకము ఆజ్ఞలైనది భూలోకములు ఏది జరగదు నాయనా. ఈరోజు ఈ కార్యము జరగాలని, ఈరోజు ఈ సువార్త జరగాలని, ఈ సభ ఈ గ్రామంలో జరగాలని పరలోకములో నిర్ణయించుకున్న ఈ సభను ఈరోజు జరిగిస్తున్నందుకు స్తోత్రములు. ఈ సంవత్సరము రాకడ వార్తలు చాటమని మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు. మొదటి సభ సండేడు గ్రామంలో ఘనముగా మహిమగా జరిగించుకున్నారు తండ్రి, నీకు స్తోత్రములు. అనేక ప్రజలను నడిపించుకుని నీ సభలో నీ సన్నిధిలో వారిని ఉంచి ఆ సభను ఘనముగా జరిగించుకున్నారు దేవా. రెండవ సభ రెండవ మాసము ఫిబ్రవరి మాసములు ఎల్లమెల్లి గ్రామంలో జరుగుతున్నప్పుడు ఈ ప్రారంభ ప్రార్థనలో మీరు దిగి వచ్చినందుకు స్తోత్రములు. మీ పరిశుద్ధులను దేవదూతలను ఈ స్థలమంతటి మీదకి దిప్పివేసినందుకు స్తోత్రములు. మా మధ్యన మీరు ఆశీర్వాదం ఉన్న దేవానికి వందనములు. నీ పాదాలకు నమస్కారములు. సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగిన దేవా, మా కోసము తగ్గించుకుని మాతో మాట్లాడడానికి ఈ చిన్న గ్రామమైన ఎల్లమెల్ల గ్రామములోనికి ఈ స్థలములోనికి దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు. ఎందరైతే బిడ్డలకు నువ్వు ఆయుత్రపడుతున్నారు, ఎందరైతే బిడ్డలు మీరు అభిషేకించాలనుకుంటున్నారు, ఎందరైతే బిడ్డలు నీ సన్నిధానం నడిపించుకుంటున్నారు, నీ చిత్తము నాయన, నీ చిత్తము జరిగించుకోండి. ఈ రాత్రిని మహింపరచాలు నాయన. అంచెదినముల వాస్తవాలు మాతో మాట్లాడండి. ఈరోజు మాతో మాట్లాడటానికి నీ మహిమను తగ్గించుకుని, నీ అంతస్తును తగ్గించుకుని పరలోకము నుంచి దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు. ఈ రాత్రి జరిగే కార్యక్రమాలన్నిటిలో మీరు మాత్రమే మహిమ పొందుకోండి. ఈ రాత్రి మీరు కనపరుచుకోండి. మీ బిడ్డలైన వారికి కనబడండి. మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి. రాత్రి దేవానికి స్తోత్రములు. కరెంటుని ఆధీనంలో ఉంచుకోండి. సౌండ్ను నీ ఆధీనంలో ఉంచుకోండి.
పాటలు పాడుతున్న బిడ్డలు ఈ స్వరమును నీ ఆధీనంలో ఉంచుకొని మంచి స్వరములు వినిపించండి. పాటలతో నిన్ను మహిమపరిచేవారుగా, పాటలతో నిన్ను కనపరిచేవారుగా ఈ రాత్రి తండ్రి ఈ స్థలమంతా తండ్రి పాటలతో నింపివేయండి, స్తుతులతో నింపివేయండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి స్తుతులు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆరాధన అని పరలోకం నుంచి తేరు చూసినట్లుగా ఈ కార్యము జరిగించుకోండి. నాయనా నీకు స్తోత్రములు. వాక్య ప్రకటనలోకి వచ్చి మీరే నాయన బోధించండి. మంచి బోధకుడిగా వచ్చి మాకు బోధించండి. ముగింపు ప్రార్థనతో రాకడ అభిషేకము తండ్రి ఈ గ్రామ ప్రజలందరి మీద నాయనా నూనెతో అభిషేకం చేయించి మీరు త్వరగా రారున్న మహిమ మేఘమిక్కుటకు తండ్రి ఈరోజు అభిషేకం జరిగించుకొని ఆశీర్వాద భోజన విందులో మీరు ఉండి మరుగైన మన్నాను ఈ రాత్రి మాకు అందించుతున్న దేవానికి స్తోత్రములు. కార్యక్రమాంతటిలో మీరుండి మీరు మహిమ ఘనత పొందుకోమని మా మధ్యకి త్వరగా రాబోతున్న యేసువారి నామమును అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభాకర సుధాకర విశుద్ధ వందనం. శుధాకర విశుద్ధ వందనం. భూమి సారో నాచ వందనం. భూమి సారో నాచ వందనం. యెహోవా శ్రాస జనక నీకు ఎంతయు ప్రణుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర సుధాకర విశుద్ధ వందనం. విమోచక పితాత్మచింద విజయ మంగళం. సమస్త సృష్టి సాధనం సౌమ్య మంగళం. శుభాకర సుధాకర విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర తమ పరుడ స్తోత్రము. వరాప్రగుండ భక్త హృదయ స్తోత్రము. శుభాకర సుధాకర విశుద్ధ వందనం. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఆయనకే కీర్తి కలుగునగాక. ఆమేన్. ఆయన మాత్రమే మహిమనందున గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకి జై. రాజులకు రాజుకి జై. రానున్న ఎస్ఐకి జై. బోలో యేసు మహారాజుకి జై. మరొకసారి అందరికి విజ్ఞాపన చేస్తున్నాం, త్వరబడి సన్నిధికి రావాలని ప్రభు వేడు కోరుచున్నాం. కొన్ని పాటలతో దేవుని మహిమపరుచుకుందాం.
దేవునికే మహిమ కలుగునగాక. దేవుని సన్నిధికి మన ఆలస్యం చేయకూడదు. దేవుడు దీవించడానికి నీ గ్రామానికి వచ్చారు, నీ ఇంటికి వచ్చారు, నీ వీధిలోకి వచ్చారు. మన దేవుని దగ్గరికి వస్తే దేవుని ఆశీర్విస్తారు. గమనించాలి. ఇంటికాడికి వినబడుతుంది కదా, ఇంటికాడ కూర్చుందాము విందాములే అంటే ఆ ఆశీర్వాదం వేరు. దైవ సన్నిధిలోకి వచ్చి నువ్వు కూర్చుంటే ఈ ఆశీర్వాదం వేరు. గమనించాలి. మీరు ఒక్కసారి విజ్ఞాపన చేస్తున్నా, దేవుడు ఈ ప్రాంతాన్ని దీవించాలనే దేవుడి కార్యక్రమం జరుగుతున్నారు. గమనించాలి. మనం దేవుని దగ్గర వద్దాం, దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. సెంటర్ గేట్ అండి, సెంటర్ గేట్ అక్కడ అలా నిలబడండి. పాడండి, మామూలు పాడండి మీరు. దేవత్రికుడా ప్రభు దేవత్రికుడా దేవత్రికుడా ప్రభు దేవత్రికుడా కావుమో దేవా కార్యక్రమమును జయముగ నడుపుము జయ స్తోత్రార్హుడ దేవత్రికుడా ప్రభు దేవత్రికుడా
ఆయనకే కీర్తి కలుగును గాక. ఆయన మాత్రమే మహిమ నొందును గాక. బులో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరగా రానున్న మెస్సయ్యకు దేవునికి మహిమ కలుగును గాక. రాకడ వార్త సువార్త సంఘమా ప్రార్థన మందిరమా, రాకడ వార్త సువార్త సంఘమా ప్రార్థన మందిరమా, సరసాతాలుని రాజ్యము కూర్చే యుద్ధారంగమా, సరసాతాలుని రాజ్యము కూర్చే యుద్ధారంగమా, రాకడ వార్త సువార్త సంఘమా ప్రార్థన మందిరమా, రాకడ వార్త సువార్త సంఘమా ప్రార్థన మందిరమా, సరసాతాలుని రాజ్యము కూర్చే యుద్ధారంగమా, సరసాతాలుని రాజ్యము కూర్చే యుద్ధారంగమా.
అందరికీ వందనాలండి. అలాగే మన మధ్యకు పిలువబడినటువంటి జూనియర్ స్టీవెన్స్ అన్న గారు మన మధ్యన ఉన్నారు. ఆయన వచ్చి ఒకసారి దేవుని యొక్క పాటలు పాడి మహిమపరుస్తారు. అట్లాగే ఆయన పాటతో దేవుని మహిమపరిస్తే మనము తప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచేగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే మన మధ్య ఉన్న స్టీవెన్స్ అన్న గారు వస్తున్నారు. ఆయన ఒక పాట పాడతారు. సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అవకాశాన్ని బట్టి స్థానిక దైవజనులు కాకపోయినప్పటికీ కూడా కోసం ప్రేమతో దేవుని సువార్త అందించడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి దైవజనులు శాలం రాజు గారికి హృదయపూర్వకంగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ రావాల్సినటువంటి స్థానిక గ్రామస్తులకు సంఘస్థులకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ సమయాన్ని వినియోగించుకొని మీ పనులు త్వరగా ముగించుకొని సువార్త వేడుకల్లో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని మరొకసారి తెలియజేస్తూ నన్ను ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయంలో కొన్ని కీర్తనలతో దేవుని మహిమపరచడానికి అందరూ కూడా సంతోషంగా కార్యక్రమంలో పాలుపంపులు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్వార్థ కార్యక్రమానికి పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా త్వరితముగా యొక్క స్థానానికి చేరుకోవాల్సిందిగా మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నారు. పాటలు పాడుతుండగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇది నమ్మిన
చేరాను సుఖ సంపద నీవేనని చింతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము మంచి పాట పాడి దేవుణ్ణి మహిమపరిచినటువంటి మన జూరియన్ స్టీవెన్సన్ వారికి దేవుని నామాన మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మధ్యన ఉన్నటువంటి సిండ్రిక్ నుంచి వచ్చినటువంటి విజయబాబు గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని మహిమపరుస్తారండి. అట్లాగే వారు పాట పాడి దేవుని మహిమపరిస్తే మనం చేతులతోటైనా దేవుని మహిమపరిచే రీతిగా టపటలు కొట్టడానికి ప్రయత్నం చేయండి. కేవలం మనమేనండి, మనందరం కూడా దేవుని బిడ్డలై ఉన్నాం కనుక దేవుణ్ణి గణపరిచే అవకాశం దేవుడు ఈరోజు ఇక్కడ మనకి కల్పించాడండి. కనుక ఆ సమయాన్ని హృదయపరుచుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడి పేరిట మనవి చేస్తున్నాను. అట్లాగే పిలువబడినటువంటి వారు త్వరగా వచ్చి దేవుని యొక్క ఈ యొక్క రాకడ సభలో పాల్గొనాలని ఆశపడుచున్నామండి. మన మధ్య ఉన్నటువంటి అయ్యగారు అంతిమ దినాల గురించి వాక్యాన్ని బోధించడానికి వచ్చి ఉన్నారు. అటు రీతిగానే ఈ యొక్క ఊర్లో దేవుడు ప్రేరేపణతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి ఆత్మీయ ఆహారంతో పాటే ఆశీర్వాద భోజనాన్ని కూడా అయ్యగారు ఇక్కడ సిద్ధపరిచి ఉన్నారు. కనుక భోజన ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా దేవుని కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా దేవుని నామంలో తెలియపరుస్తున్నానండి. అలాగే విజయబాబు గారు ఒక మంచి పాట పాడి దేవుణ్ణి ఘనపరుస్తారు.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న
సంపూర్ణమైన నిశ్చిత్తము అనుకూలమైన సంకల్పము కలిగించుచున్నావు నిలువక ఆదరము నీవురా. సంపూర్ణమైన నిశ్చిత్తము అనుకూలమైన సంకల్పము కలిగించుచున్నావు నిలువక ఆదరము నీవురా. మరి పాట పాడి దేవుని గణపరిచినటువంటి విజయబాబు గారికి దేవుని నామంలో వందనాలండి. అలాగే సామర్లకోట నుంచి వచ్చినటువంటి ఆనంద్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి దేవుని గణపరుస్తారు. అలాగే మనం కూడా టప్పట్లు కొట్టి దేవుని గణపరిచేవారిగా ఉండాలి. అమ్మ కొద్దిగా ఏమనుకోకుండా ఆ చైర్స్ బరకం పక్కన వేసుకుంటే వచ్చేవారు బరకం మీద కూర్చుంటారు. నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా. నీ తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా. నా తండ్రి నా ప్రియ యేసయ్యా. నా జీవితం నీలో పడతేరని నీ సాక్షిగా నన్ను కరుణించని. నా జీవితం నీలో పడతేరని నీ సాక్షిగా నన్ను పయనించని.
వేదనలు ఎన్నో వెంటాడినా శోధనలు నాలో అమలేసినా ఆపదలు నన్ను అణచివేసిన నన్ను అవమానించిన వేదనలు ఎన్నో వెంటాడినా నాలో స్నేహం చేసిన ఆపదలు నన్ను అణచివేసిన నన్ను అవమానించిన నా సాయమా నా ప్రాణమా నా కాపాడిది నీవే యేసయ్యా నా సాయమా నా ప్రాణమా నా కాపాడిది నీవే యేసయ్యా నీ ప్రేమయే నా చాలయ్యా నీ ప్రేమయే నా చాలయ్యా తొలి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా నా తండ్రి నా ప్రియ యేసయ్యా ఫలించకపోయినా సాలలో పశువులే లేకపోయినా వీళ్ళు ఖరీదే చేతికి రాకున్నా చోరా పక్కలే చూతకు రాకున్నా ఆశతో ఫలించకపోయినా సాలలో పశువులే లేకపోయినా చేలో పైలు చేతికి రాకున్నా నా సహాయమా నానే పరిధి నీవే యేసయ్యా నా ప్రాణమా నా సహాయమా నానే పరిధి నీవే యేసయ్యా నీ ప్రేమయే నా చాలయ్యా నీ ప్రేమయే నా చాలయ్యా నీ తల్లి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా నీ తల్లి ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా నా జీవితం కడతేరా నీ సాక్షిగా పయనించాలి నా జీవితం కడతేరా నీ సాక్షిగా పయనించాలి సాయం చేయమా నా సహాయమా సాయం చేయమా నా సాయమా నా యేసయ్యా నా సహాయమా నా యేసయ్యా నా సహాయమా ప్రేమనే నాపై చూపిన నా తండ్రి నా ప్రియ యేసయ్యా నా తండ్రి నా ప్రియ యేసయ్యా ప్రత్యేకమైనటువంటి పాట పాడినటువంటి ఆనంద్ గారికి దేవుడి నామాల్లో వందనాలండి. అలాగే చెప్పులకి కేటాయించినటువంటి స్థలం ఉంది, దయచేసి మీ చెప్పులు అందులో పెట్టుకోండి. కొంచెం మీ చెప్పులు అక్కడ ముగ్గేసినటువంటి మార్కింగ్ ఉందమ్మా, రెండు పక్క
పక్కన కూడా ఉందండి. కొంచెం మీ చెప్పుల్ని వాటిలో పెట్టుకోండి. చిన్న మనవి అంటే ఇది పరిశుద్ధమైనటువంటి దేవుడు కేటాయించిన స్థలం కాబట్టి దీన్ని మనం పరిశుద్ధంగా ఉంచే పరిశుద్ధంగా ఉంచేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది కూడా మన పైన ఉంది కాబట్టి అందరూ కూడా ఈ పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడతారండి. బండ సందున పావురమా